భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ముందు నుంచి ఉంది. అందరూ అన్నదమ్ముల్లా కలిసి బతుకుతున్నాం, అన్నదమ్ముల్లాగా కలిసి బతుకుతున్నాం. ఇక్కడ విడిపోయిన తర్వాత లేదురా మేము రాము, అది మాది ప్రత్యేకంగా ముస్లిం దేశం అనేటువంటి పాయింట్ మాకు లేదు, మేము భారతీయులం అని చెప్పున్నారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడే చావచ్చుగా, దేనికి వచ్చింది? 75 ఏళ్ళ నుంచి ముక్కలు ముక్కలుగా చావడం కాకపోతే, మమ్మల్ని చంపడం కాకపోతే ఎందుకు వచ్చింది ఈ మాటలు? ఇవన్నీ మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ ఏమైనా పోనీ ఖండిస్తోందా అంటే, చిదంబరం లాంటి వాళ్ళు వచ్చి ఆ ఉగ్రవాదులందరూ భారతదేశం వాళ్ళే, బీజేపీ ఇదంతా చేసింది అని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం. మరి ఏమనాలి వీళ్ళని? అంటే వీళ్ళు పరోక్షంగా ఏం చేస్తున్నారంటే, భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సనాతన ధర్మం సంస్కృతి అంటే కేవలం పూజలు పునస్కారాలు చేయడం మాత్రమే కాదండి, అదొక జీవన విధానం. అది ఒక జీవన విధానం, బయోడైవర్సిటీ.